హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డివిఎస్ టు టాక్స్ బై శ్రావణి. ఈరోజు అసలు స్కూల్ ఉండదేమో అనుకున్నామండి. పిల్లలకంటే మనకే కదా హ్యాపీ అనిపిస్తుంది. బట్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎంగేజ్ చేయాల్సి వస్తుంది, అది వేరే విషయం. కొంచెం లేట్గా లేవచ్చు, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉండదు అని అనుకుంటాం. అలానే నేను కూడా ఇక్కడ నీట్ ఎగ్జామ్ గురించి ఏదో బంద్ జరుగుతుంది కదా, బంద్ ఉంటుంది, స్కూల్ హాలిడే అని అనుకున్నా. బట్ 7 o'clock తెలిసింది ఉందని. ఇంకా చేసేది ఏం లేక వెజిటేబుల్స్ ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకుంటారు అనుకోండి, ఇంకా క్విక్గా అయిపోవాలనేసి ఇక్కడ ఏం చేశానంటే పుదీనా రైస్ ప్లాన్ చేశాను. సో దాని గురించి ముందుగా బాండి పెట్టేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పులు నేతిలో ఇక్కడ వేయించాను. ఎందుకంటే పుదీనా ఘాటు ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేతిలో అది ఫ్రై చేసుకున్నాను. ఈలోపు పుదీనా కూడా ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి అది జస్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకుని మిక్సీ పట్టేసి అది కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. ఒక 5 minutes పాటు పచ్చివాసన పోయేంతవరకు దాన్ని కూడా ఇక్కడ ఫ్రై చేసేసుకుని ఆ పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 minutes పాటు దాన్ని కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేసేసి తర్వాత రైస్ మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాడ్ చేసేయడమే. అది కూడా ఒక 2 minutes పాటు ఇందులో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఇక్కడ వాటర్ యాడ్ చేసేయాలి. మీరేం లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ ఏం చేస్తారు ఈరోజు? మీరు కూడా నాకులానే స్కూల్ ఉండదని అనుకున్నారా? బట్ ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి మనం అనుకున్నాయి అన్నీ జరగవు. ఇదిగోండి రైస్ యాడ్ చేశాను, 2 minutes దాన్ని కూడా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. మన ఆడవాళ్ళకు ఉండే అలవాటే కదా, మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ పోసి అందులో ఇంకా పేస్ట్ ఉంది వేస్ట్ అవ్వద్దని చెప్పేసి అది కూడా యాడ్ చేసాను. ఇక్కడ మనం ఉప్పు కారాలన్నీ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిస్తే చక్కగా పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ లోపు నేను ఇక్కడ కాబూలి శనగలు బాయిల్ చేసి పెట్టాను అన్నాను కదా, విజిల్ చల్లారింది ఈ రైస్ అయ్యేలోపు అది కూడా మూత తీసేసి వాటిని కూడా డ్రై చేసేసుకున్నాను జాలీలోకి. అవి కూడా కొంచెంసేపు చల్లారుతూ ఉంటాయి కదా, వేడి పెట్టేస్తే వాళ్ళకి పాపం అక్కడ తినేసరికి స్మెల్ వచ్చేస్తాయి కదండి. అందు గురించి పిల్లలు లేవకముందని ఈ ప్రాసెస్ చేస్తున్నాను. వేడి చల్లారుతాయి అని చెప్పేసి జాలీలో వేసేసి కాసేపు ఉంచేసాను. అవి చల్లారిపోయాయి. ఈలోపు మళ్ళీ వెళ్ళి పిల్లల్ని లేపుతున్నా, లేవరా బాబు అని. నాకంటే లేజీగా పడుకున్నాడు వాడు. స్కూల్ లేదని పాపం వాడు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. లేపుతూ మళ్ళీ వచ్చి చూసుకుంటూ ఇదిగో యాజ్ ఇట్ ఈజ్ అదే చేస్తున్నాను. సరే ఎలాగో వాడు లేవట్లేదు కదా, గ్యాస్ ఖాళీగా ఉంది కదా, ఇంకొక పొయ్యి అని చెప్పేసి ఈలోపు పాలు కూడా పెట్టేశాను. టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయాలి, బ్రెడ్ ఉంది, ఇంకా పాలల్లో బ్రెడ్ తినేసి వెళ్తాడేమోలే అని చెప్పేసి పాలు పెట్టాను. యాక్చువల్లీ పాలు ఆయన వెళ్ళిన తర్వాత పెడతాను నేను చిన్న బాబుకి, బట్ ఇప్పుడే పెట్టేశాను. ఈలోపు టైం ఉంది కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వాటర్ బాటిల్ కూడా నింపేశాను. ఇదిగోండి విజిల్ చల్లారింది. ఇక్కడ పుదీనా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కలిపి చూస్తున్నాను ఇంకా తడుందా ఏంటి చెమ్మని, బట్ లేదు బాగానే ఉంది, వాటర్ తగినంత పోసాను కాబట్టి. ఈలోపు ప్లేట్లో కొంచెం రైస్ చల్లారి పెట్టేశాను. ఇక్కడ ఆల్రెడీ శనగలు చల్లారిపోయినాయి, ఆ స్నాక్స్ బాక్స్లోకి టర్న్ చేసేసుకున్నాను. అది అది అయిపోయిన తర్వాత ఈలోపు బాబుకి వెళ్ళి స్నానం చేయించేసాను. మిగిలిన శనగలు కూడా సాయంత్రం వరకు ఉంటే మళ్ళీ ఏమంటారు గట్టిగా అయిపోతూ నుసుమలు వాడుతూ ఉంటాయి కదా, ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది కదా, కూడా అవి కూడా బాక్స్లోకి సెపరేట్ చేసేసుకున్నాను. ఈలోపు మా అబ్బాయికి వెళ్ళి స్నానం చేయించేసి డ్రెస్ వేసుకోమని చెప్పాను. మామూలుగా అయితే ఒక కర్రీ పెట్టి పెరుగు అన్నం పెడతాను, బట్ పుదీనా రైసే కదా, కర్రీ ఏమీ అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంకా వైట్ రైస్ ఏమీ పెట్టలేదు. అందుకని ఇంకా టంబ్లర్లోకి బటర్ మిల్క్ కూడా కొంచెం సాల్ట్ వేసేసి కొట్టి పెట్టేశాను. ఇదిగోండి ఈ రైస్ కూడా ఈలోపు చల్లారిపోయింది. నేను స్నానం చేయించి వచ్చేసరికి ఇది కూడా బాక్స్లోకి పెట్టేస్తున్నాను. అంతే అండి, ఈజీగా అయిపోయింది. ఒక 10 minutesలోనే స్నాక్స్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, బటర్ మిల్క్ కూడా రెడీగా ఉంది. ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ లంచ్ బాక్స్. ఇంకా టిఫిన్ సెక్షన్ ఏమీ లేదు. అమ్మ వద్దు నాకేమొద్దు, బ్రెడ్ కూడా తిన్నన్నాడు వాడు. సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. లక్కీగా ఈరోజు ఏంటంటే ఫ్రైడే స్పోర్ట్స్ యూనిఫామ్. అదే మామూలు యూనిఫామ్ అయితే మళ్ళీ బెల్ట్ పెట్టి బటన్స్ పెట్టి అవన్నీ నేనే చేయాల్సి వచ్చేది. బట్ స్పోర్ట్స్ యూనిఫామ్ కాబట్టి పాపం వాడే వేసేసుకుంటా అన్నాడు. నాకు ఇంకొంచెం టైం సేవ్ అయింది ఇక్కడ. సో గబగబా ఇంకా పెట్టేశాను. లంచ్ బాక్స్ పెట్టేసి, నాప్కిన్ పెట్టేసి, 2 స్పూన్లు పెట్టేసి ఆయన లంచ్ బాక్స్ అంతా పెట్టేశాను. ఒక్కోసారి స్పూన్లు మర్చిపోతుంటానే క్రాస్ చెక్ చేస్తూ ఉంటాను. పాపం ఎలా తింటారు, మళ్ళీ అక్కడ పిల్లలు తినలేరు కదండి. అమ్మయ్య అని చెప్పేసి ఇదిగోండి ఇంకా వాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసాను. వాడు వెళ్ళిన తర్వాత మా చిన్నబాబు లేచాడు. ఇంకా ఆయన ఏడుస్తూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎలాగో ఆల్రెడీ బెండకాయలు కట్ చేసే ఉంది కదా, ఇంక ఇప్పుడు చేసేస్తే పని అయిపోద్దిలే, మళ్ళీ లేజీ వస్తుందని చెప్పేసి బాండీ పెట్టేసి ఆయిల్ వేసి ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియను,
వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. తొందరగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంటే ఈజీ అండి. మనకి ఇంకా తొందరగా కుక్ అయిపోవాలనుకుంటే కనుక ఇక్కడే సాల్ట్ కూడా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టామనుకోండి 15 మినిట్స్ పట్టేది కాస్త 5 మినిట్సే పడుతుంది. లిడ్ క్లోజ్ చేస్తే ఆ చెమ్మకి ఆ ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోద్ది. ఇది లేడీస్ అందరికీ తెలిసిన విషయమే. బట్ బిగినర్స్ ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని మళ్ళీ చెప్తున్నాను అంతే. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసాను. ఇదిగోండి ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను. పులుసు కాబట్టి కొంచెం పెద్దగా కోసుకున్నాను. చింతపండు కూడా ముందే నానబెట్టుకున్నాను కాబట్టి ప్యూరీ రెడీ చేసి పెట్టాను. అది కూడా ఇందులో వేసేసాను. బెండకాయలు కూడా కొంచెం సేపు ముందు మగ్గనిస్తాం కాబట్టి పులుసులో తొందరగా ఉడికిపోతాయండి. లేదు మనం బెండకాయ ముక్కలు వేసిన వెంటనే చింతపండు రసం యాడ్ చేస్తాం అనుకోండి, బెండకాయ ముక్క ఉడకదు ఎంతసేపు అయినా సరే. అందుకు చింతపండు రసం పోయే ముందే ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఏమంటారు కుక్ చేశాను ఇక్కడ. బట్ స్కిప్ అయింది ఆ బిట్ ఇక్కడ. వాటర్ యాడ్ చేసేసాను కదా, చింతపండు వాటర్. తర్వాత ఇంకొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేశాను పులుసు కాబట్టి. పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసేసుకోవడం ఇక్కడ. ఆ వాటర్లో ఈ బెండకాయలకి ఈ ఉప్పు కారం అంతా కూడా పడుతుందనమాట. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మెంతిపిండి చెప్పాను కదండి, చేపల పులుసు కానీ ఏదైనా పులుసు కర్రీకి కానీ ఖచ్చితంగా నేను మెంతిపిండి యాడ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ ఉన్నా కానీ లేకపోతే అజీర్ణం ఉన్నా కానీ ఈ మెంతిపిండి అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఆ పులుపుని. సో ఈజీగా డైజెషన్ అనేది ఉంటుందన్నమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అంతే అండి, లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచాను. ఇక్కడ బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది చక్కగా. సరే అని చెప్పేసి ఇంకా స్టవ్ బంద్ చేసేసి మళ్ళీ మా చిన్నబాబు దగ్గరికి వెళ్ళా. ఆయన అంతే వచ్చి కూర్చున్నాడు ఒళ్ళో. ఇదిగోండి చక్కగా వాళ్ళ అన్నయ్యని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాడు. డ్యూటీ అయింది, వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాడు. ఇక్కడ ఒళ్ళో కూర్చున్నాడు. లేరా బాబు అంటే లేవను లేవను అంటూ టీవీ చూస్తున్నాడు. సరే నువ్వు కింద కూర్చుని చూడరా అంటే నాతో పాటు నువ్వు చూడని చూపిస్తున్నాడు. అది చెయ్యి. మరి ఇట్లా ఒళ్ళో కూర్చుంటే ఎవరమ్మా ఎవరు ఆముండుతారంటే నువ్వే అని చెప్తున్నాడు. చూస్తున్నావా, ఒళ్ళోంచి దిగితే అమ్మ పని చేసుకుంటుంది కదా, ఎందుకు మరి ఎవరు వండుతారు ఆము? నేను మరి నా ఒళ్ళోంచి లేవాలి కదా నువ్వు. నా ఒళ్ళోంచి లేస్తే నేను వెళ్ళి వంట చేసుకుంటాను, స్నానం చేయాలి, చాలా పని ఉంది. చూడండి హాయిగా ఒళ్ళో కూర్చుని లేవను అని నవ్వుతున్నాడు. ఇలా అయితే ఎలా అమ్మ లేమ్మా అని బతిమాలుతున్నా. ఇది ఒక 1 అవర్ కంటిన్యూ అవుతుంది. అలుగుతాడు, ఏడుస్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. లేదంటే ఇంక అలా ఒళ్ళో కూర్చుని లేవనంటాడు. ఆయన మట్టి టీవీ చూడటం మాండు. నువ్వు కూడా చూడు నాతో మమ్మీ అని చెప్తున్నాడు. సరే టిఫిన్ అన్నా చేయరా బాబు అంటే టిఫిన్ వద్దంట. పాలు తాగు అంటే పాలు వద్దంట. మరి ఏం కావాలంటే బ్రెడ్ కావాలన్నాడు. సరే అని చెప్పి ప్లేట్లో బ్రెడ్ పెట్టిస్తే తింటున్నాడు ఇక్కడ కూర్చుని హాయిగా టీవీ చూస్తూ. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు కదా, ఇంక ఈయన ఇష్టం. ఆయన వచ్చేదాకా టీవీ ఈయందే రాజ్యం. సూపర్ మమ్మీ అని చెప్తున్నాడు. ఉత్తి బ్రెడ్ బాగుందంట, పాలల్లో తినంటే వద్దంట, బుర్రకాయ ఊపుతున్నాడు. అది థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.